శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో ప్రస్తుతం రాహువు, కుజ, బుధ గ్రహాల సంచారం వల్ల విద్యార్థులు విద్య పైన ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఏదో విధంగా విద్యకి ఆటంకం కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ రాశిలో ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎక్కువ విద్యార్థి మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అలాగే ఇదే వారం 2వ తారీఖు తర్వాత కుజుడు పంచమ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి శనితో, రవితో కలిసి సంచరించడం అన్నది ఒక విధంగా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, మార్పు రావడం జరుగుతుంది. సడన్గా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం కానీ, పాత ఉద్యోగం అని కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. పూర్తిగా రెస్పాన్సిబిలిటీ పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రేమికుల మధ్య ఎడబాటు, బ్రేకప్లు వచ్చే అవకాశం ఉంది. గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు రద్దయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ఏదన్నా ఒక షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ, జూతంలో కానీ ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీతో పాటు ఇతరులు కూడా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు నష్టపోయినా పర్లేదు, కానీ ఇతరులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సలహా ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ప్రధానంగా శుక్రుడు 6వ స్థాన సంచారం వల్ల సప్తమాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం లాంటిది ఫలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ వారం స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మరి వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు కొన్ని అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అలాగే అత్తవారి బంధువులతో కానీ, మీ దగ్గర బంధువులతో కానీ కొన్ని విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు అబ్బాయి అయి ఉంటే మాత్రం కంపల్సరిగా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీ భార్యకి ఏదో విధంగా హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, ఆమె ఏదో ఒక రుణ బాధల్లోనో ఇంకో దాంట్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారంలో స్త్రీల వలన సమస్యలు, అపవాదులు, ఇబ్బందులు జరిగే సూచనలు ఉన్నాయి. ఇక ప్రధానంగా మరి దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం, దశమాధిపతిగా ఉన్నటువంటి రవి మరి 5వ స్థానంలో రాష్ట్రాధిపతితోనూ శనితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయకుండానే ఉంటేనే మంచిది. ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనే మంచిది. ఏదైనా కొత్త ఉద్యోగం చేతిలోకి వచ్చిన తర్వాతే పాత ఉద్యోగం మారాలి తప్ప అదే వస్తుందని మాత్రం ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే మాత్రం 100కి 100 పాళ్ళు మీరు భంగపడవలసి ఉంటుంది. కానీ ఉద్యోగ విషయంలో ఎటువంటి ప్రయోగాలు చేయవద్దు. కానీ ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు అన్నది కంప్లీట్గా రాసి ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ప్రధానంగా ప్రస్తుతం గురువు 8వ స్థానంలో పునర్వసు నక్షత్రం మీద సంచారం అన్నది కొన్ని విషయాల్లో, అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో, సంతాన సంబంధించిన విషయాల్లో కొంత అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం, సంపద ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది మీకు రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా ఎవరో ఒక గురువు, ఒక మంచి అడ్వైజర్ సహాయపడి ప్రస్తుతం విద్యలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబ పరంగా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకోవడం, మీ కుటుంబానికి సంబంధించినటువంటి మంచి చెడ్డల్లో సహాయ సహకారాలు అందించడం, ఆర్థిక పరంగా ఆదుకోవడం జరిగే అవకాశం ఉంది. ఇది స్త్రీలకు కూడా చాలా వరకు వాళ్ళ వ్యక్తిగతంగా దైవభక్తి పెరుగుతుంది. కొంతవరకు భర్త గారికి కొంత ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అంటే అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వలన తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ 2 విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవటం మాట. అంటే ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా
సరైనటువంటి సమన్వయం కుదరదన్నమాట. అందువలన ఈ 2 గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ 2 గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తుడు తారాబలం చూసుకొని ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్ష స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని, అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే, ఒక 2 కానీ 4 కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక 4-3 ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి, కానీ ఏ ఒక్కరు కానీ 2 కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగిలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని, నా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.